అన్నం కలుపు మిర్చి. టెంపుల్ పోయావా అక్క? మరి లేదు, ఇంట్లోనే పూజ చేసుకున్నాం, టెంపుల్కి వెళ్ళలేదు. మేము టెంపుల్కి వెళ్ళొద్దంట, అందుకే ఇంట్లో పూజ చేసుకున్నాం. మా అత్తమ్మ చనిపోయి 1 month కూడా కాలేదు ఇంకా శ్రీకాంత్. నేను అప్పుడు ఊరు వెళ్ళాను, నువ్వు లేవులే, అప్పుడు నాకు పరిచయం కాలేదు. నువ్వు రీసెంట్గా పరిచయం అయ్యావు కదా. ఫాస్ట్ కలిపి కొంచెం అయిపోయింది, నాకు కలిపేస్తా. లైవ్ తీయండి బిట్టు, నేను చూసి మాను చూస్తారు కదా కలిపి. మొహం చేస్తారు ముందే చెప్పిన, పప్పు తినలేకుంటే రైస్ కలుపు తగ్గిద్దు అని. వద్దు, నాకు పప్పే కావాలని. కలువు తల్లి ఫస్ట్ మళ్ళీ చూసుకున్నా అంత పడితే మళ్ళీ మన ఫుల్ ఆకలి అని చెప్పి మాట. ఫుల్ ఆకలి అంటే అప్పుడు తినకుండా ఎవరు పోమన్నారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి? పాపం వాడు అది తెలియదానికి. ఏం తెలియక గేమ్. అట్లాంటప్పుడు ఓపుకుండు, లేదా ఉన్నదంతా తిను. పిడు ఒకసారి అంతా కలిపి పిడు పిడు ఉండే 2 ఆతృత తగ్గించుకో. ఓకే ఓకే అక్క, సారీ అంటున్నా. సారీ ఎందుకులే తమ్ముడు. తెలియకనే కదా అడిగావు, తెలిస్తే ఎందుకు అడుగుతావు? వినయ్కి తెలుసులే, వినయ్ నాకు చాలా రోజుల నుంచి పరిచయం కదా. ఇంకొంచెం అన్నం వేయనా కార్తీక్? చాలు చాలు, ఫస్ట్ పెట్టు, ఫస్ట్ పెట్టు. మళ్ళీ నాకు కుదరదు కలపలే. ఇంత అంత నువ్వు కుదరదు ఇంత. అవును, ఇదంతా మా మమ్మీ ఒక్కడే తింటుంది. పిడు పిడు. ఓం నమో నారాయణ. పిడు పిటు. అమ్మ పప్పులు పడి దాంట్లో కలిపి సాలి. పప్పుల పొడి వద్దండి కదరా, శనకాయల పొడి. శనకాయల పొడిలోకి సరే దీంట్లోకి శనకాయల పొడి బాగుంటుంది. పిడు నాకు కూడా ఉంచుండి శనకాయల పొడి. గంట కలుపుతానమ్మా నువ్వైతే. పెట్టరా పిడు పిడు పిడు. కొంచెం వేసుకో చాలే. ఇద్దరు చూస్తున్నారా లైవ్? ఎవరా ఇద్దరు? ఇగోండి రైస్ రెడీ అయిపోయింది. కానీ దీనికి ఎందుకో తెల్లగా కనిపిస్తుంది ఇందులో. నార్మల్గా అయితే బాగుంది, కలర్ డిఫరెంట్గా కనపడుతుంది. టేస్ట్ అయితే నేను చూసి చెప్తా. అన్నం అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చూస్తున్నాం. సూపర్ వచ్చింది. ఇందులోకి పల్లీల పొడి ఇంకా సూపర్ ఉంటుంది. ఉన్నారా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, లేకుంటే లైవ్ వెంటనే చేస్తా. మిర్చి మధ్య మధ్యలో కొరుక్కొని తింటే ఆ టేస్టే వేరు.